సారంగాపూర్ మండలం అర్పపల్లి గ్రామంలో ఈజీఎస్ నిధులు 19 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి తోట పుల్లవ రాజేశం ఇంద్రమీలు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి చీర కానుకగా అందజేశారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా అమలవుతున్నాయని, అర్పపల్లి గ్రామంలో శ్మశాన వాటిక రోడ్డు త్వరలో పనులు ప్రారంభం కానున్నట్టు కాంట్రాక్టర్ మాట్లాడడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇంకా పాటు రండి మనిషి ఎంత జరుగుతాడు ఎవరు రాజు 3 కిలోమీటర్లు అవినతి అమ్మా కదా వేసుకోబోయి కొత్త షర్టు చెప్పలు తీసుకోండి. పేరేంటిది? సార్ ఇవాళ కోటి దాటింది అనుకుంటున్నాం, మీ నోట ఇందాం అనుకుంటున్నాం, కోటి పైన మా అబ్బుపల్లికి. మరి అదే విధంగా ఇంకా సార్ మీరు ఇచ్చిన సీసీ రోడ్లు చాలా సంతోషం సార్. కానీ ఇదే బెల్ట్ ప్రకారం 20 లక్షలకి సార్ అయిపోతుంది అనుకుంటున్నాం సార్. మీకు దయించి 20 లక్షలకే సార్. ఇప్పుడు 20 ఇచ్చేసారు, సంతోషం కాదంటలేము. 20 ఇస్తే మేము లైన్లు ఉంటాం సార్. కొద్దిగా అది కొద్దిగా పెద్ద మనసు చేసుకొని 20 లక్షలు సమకూరుస్తారని మా ప్రజల పక్షాన మీకు వేడుకుంటున్నాం సార్. మరి మీరు సార్ మీ సేవలు మేము మర్చిపోం సార్. మాకు కంటి ఆపరేషన్ అయితేనేమి, మరి సీఎంఆర్ఎఫ్ అయితేనేమి సార్, ముఖ్యమంత్రి సార్ చెక్కులు సార్ మండలి 26 అయితే నాయే 11 ఉన్నాయి సార్, నా అర్పపల్లి 11. నిజంగా చెప్తున్నా సార్. మరి అర్పపల్లి గ్రామానికి ఇప్పటికీ నేను 3 సార్లు వచ్చి 12 ఏళ్ళ గ్యారంటీ ఒక వడ్లు కొనేటప్పుడే కావచ్చు, రోడ్లు వేసేటప్పుడే కావచ్చు, సంఘపాడాలప్పుడు కావచ్చు, వివిధ పండుగలకు కావచ్చు, కులం మతం అనేది లేకుండా చాలా సార్లు కూడా వచ్చినాం. ఎప్పుడు వచ్చినా కానీ ఏ పండుగకి వచ్చినా, కార్యంకి వచ్చినా, దేనికి వచ్చినా మీరు అందరు ఇట్లుండి నన్ను ఎంతగానో గౌరవించుకుంటారు. అర్పపల్లి లాంటి గ్రామంలో మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వచ్చినప్పుడు కూడా ఈ అంతర్గామ గ్రామస్తులు అందరూ నాకు బాగా కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటారు. చాలా వాళ్ళకు కూడా రెడ్డిస్ కావచ్చు, వాళ్ళకు బంధుత్వాలు కూడా ఉన్నాయి. మా ఇక్కడ మాజీ సర్పంచ్ అమ్మ కూడా మా అంతర్గామ బంధుత్వం ఉండే. అట్లా మన మోహన్ రెడ్డి వాళ్ళు కావచ్చు. ఏమైనా రాజకీయాలకు వచ్చిన తర్వాత గెలిచినాక రాజకీయాలన్నీ పక్కకు పెట్టి సేవలో అందరం ఉండాలి. కొత్తగా మా సర్పంచులు కూడా గెలిచారు. తనంటే చాలా బాధవాడు. ఎంతోమంది యువ సర్పంచులు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. మన రంగపేట సర్పంచ్, సరంగాపూర్ సర్పంచ్, లక్షదేవపల్లి సర్పంచ్. మరి అందరు కూడా ఒకటే మనవి, తప్పకుండా మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు లాంటి వారు. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, ఎలక్షన్లప్పుడు కాదు ఇవాళ కూడా చెప్పేది అదే. నాకు ఉన్నొక్క అమ్మాయికి పెళ్ళి అయిపోయింది చేస్తే. ఇవాళ పొద్దుగాల 6 గంటలకు లేచి బోర్నపల్లి దగ్గర చింతలూరు దానికి పోయి ఆడికెళ్ళి మక్తినాయక్ తండాకు పోయి అల్లీపూర్ అవన్నీ చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నా. ఇలా సాయంత్రం దానికి కూడా వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంలో మిత్రుడు సురేందర్ అన్నప్పుడు అందరూ నవ్వినా, నేను కూడా నవ్వినా. బరువు బాగా పెడుతున్నాను. మరి పని చేయించుకోవడం కూడా ఒక కళ. నేను కూడా మరి ప్రభుత్వం మారింది, పరిస్థితులు మారినాయి, దానికి అనుగుణంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఇప్పుడు ఈ 3 కిలోమీటర్ల రోడ్డు, ఈ 3 కిలోమీటర్ల రోడ్డు మామూలుగా పంచాయతీరాజ్ రోడ్లు ఎత్తే
ఒక ₹1,00,00,000 వేసేస్తారు, ఎందుకంటే ఉన్న రోడే మీద డాంబర్ హౌస్. కానీ ఈసారి అట్లా కాదు, బ్రహ్మాండంగా స్ట్రెంగ్ చేస్తూ 15 సంవత్సరాల వరకు కూడా అదే కాంట్రాక్టర్ బాధ్యత ఉంటుంది ఈ రోడ్ పనిచేసే దాంట్లో. ఆ ప్యాకేజీలో పెట్టాము. అట్లనే శ్మశాన వాటిక రోడ్డు కూడా చాలా పెద్ద కాంట్రాక్టర్ ఆయన కూడా సుగుణకర్రావు గారు అని ఇప్పుడు మేము ముందట్టే మాట్లాడినా తప్పకుండా రంగపేట ఒడ్ర కాలనీ రోడ్డు వాపిరాజు ఉన్నాడా లేడు, రంగపేట సర్పంచ్ నాడు శేఖర్ గారు నాంపల్లాడు. అయితే ఇవి రెండు కూడా ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయిస్తా ఈ మండలాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి మీరు అందరూ కూడా చూస్తున్నారు, రైతులు ఉన్నారు. ఒక విషయాన్ని అయితే చెప్తా ఉన్నా, ఎందుకంటే ఇది 3వసారి చెప్పుడు. మొన్న ఒక నాయకుడు యూరియా సెల్ ఫోన్లో బుక్ చేసుకున్నాడు గిదైందని చెప్పి మాట్లాడండి. వాస్తవానికి ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడే యూరియా వాడకం తగ్గియాలని చెప్పి హైదరాబాద్లో చెప్పాడు మీటింగ్. రెండవది అన్ని రకాల ఎరువులకు ఫర్టిలైజర్లకు, అది డిఏపీ కావచ్చు 2020 కావచ్చు, అన్ని కూడా దేశమంతా రాష్ట్రానికి 2 జిల్లాలల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఎరువులు విచలవిడి కావద్దు అని చెప్పి ఆలోచనతోటి మన రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరిలో తీసుకున్నది. అదే విధంగా కాకినాడ జిల్లా, కృష్ణా జిల్లా తీసుకున్నది. ఆ యూరియాకు ప్రత్యేకంగా ఎందుకు దృష్టి పెట్టిండు వ్యవసాయ శాఖ మంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు అంటే నాకు కూడా చెప్పిన విషయాన్ని మా మీడియా ద్వారా కూడా తెలవాలి. ఈ యూరియా అనేది మనము పంటలకు వేసేది చాలా సబ్సిడీ ఇస్తారు కేంద్ర ప్రభుత్వానికి. మనం ఏదైతే పైసలు కడతామో దాంట్లోకి వెళ్ళి 100కి 40 రూపాయలు మళ్ళీ తిరిగి ఇస్తారు, 41 రూపాయి. దాంట్లో యూరియా కూడా మనకు తక్కువ ధరకు వస్తుంది. అవతల బహిరంగ మార్కెట్లా, బ్లాక్ మార్కెట్లా 1400, 1500 కూడా పోతుంది. వాళ్ళు ఏం చెప్తారు, ఈ రైతుల దగ్గర ఎవరి పేరు మీద నాసంటున్నాడు, నాకు ఇంత భూమి ఎక్కువనే ఉన్నది కానీ వాడ మామిడి తోట అది ఒత్తించుకుంటాడు, వాడు అక్కడ అమ్ముతాడు. కాబట్టి యూరియా దేనికి వాడుతున్నాం అనేది ఇవన్నీ ఉంటేనే రైతులకు అందుతుంది, లేకపోతే అది ఎటో పోతుంది. 1000 ఫ్యాక్టరీలకు వాడతారు, రకరకాల ఫ్యాక్టరీలకు, ప్లైవుడ్ ఫ్యాక్టరీలో వాడతారు, కొన్నిట్లో డీజిల్లో కలుపుతారు, రైస్ మిల్లల్లో బాయిలర్లు కడిగే దాంట్లో యూరియా కలుపుతారట, వాడతారట క్లీన్ చేయడానికి, ఇట్లా పిండిలలో వాడతారు. మరి వాళ్ళకు కూడా రైతులకు ఇచ్చే తక్కువ ధరకి ఇస్తే ఎట్లా కుదరదు? అందుకని స్టార్ట్ చేస్తే పనికి మాలిన యాప్ అని చెప్పి మంచి బాధ్యతలను బీజేపీ నాయకుడు మాట్లాడడం మంచి అనిపించలే ఆ ఎంపీ గారు, అట్లనే మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా పల్లె దవాఖానలు పెడితే ఉంటే కూడా ఇది కేంద్ర ప్రభుత్వం అంటే, నేను ఇవాళ ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, మా పాత్రికేయ మిత్రులు ఉన్నారు, పక్క నియోజకవర్గం ఇటు కొరుట్ల కావచ్చు, అటు ధర్మపురి కావచ్చు, ఈ సారంగాపురం మండలంలో వచ్చినట్టు పల్లె దవాఖానలు వాళ్ళు 6 మండలాలకు వచ్చినాయి అని అడుగుతున్నా. 2 వచ్చినాయి కొరుట్ల నియోజకవర్గానికి, 1 పని అయింది ధర్మపురికి కాన్స్టిట్యున్సీలో. వచ్చుడు మార్చినాయి కానీ దానికి తగినట్టు పైసలు తీసుకొచ్చి కేంద్రమే రాష్ట్రం తీసుకురావాలి, చేయాలి. ప్రజల పైసలు ప్రజలకు ఇచ్చుడే, ఏ ప్రభుత్వం ఇవ్వలేరు. ఈ రోడ్డు ఎత్తున్నాం అంటే ఏదైతే మీరు సెల్ ఫోన్ కొనుక్కున్నా, ఇంట్లో నూనె కొనుక్కున్నా, మందు గోళీ తెచ్చుకున్నా, చేతిలో పట్టుకున్న మైకే కావచ్చు, చేతికి పెట్టుకునే గడియారం కావచ్చు, ఎక్కే స్కూటర్ కావచ్చు, ఏ సైకిల్ మోటార్ కావచ్చు, ప్రభుత్వానికి పైసలు కడతా ఉన్నా అందులోకి వెళ్ళే ఇవన్నీ చేస్తాం.